నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన 233, 234వ ఎస్ఎల్బీసీ సమావేశం. అధికారులకు సీఎం చంద్రబాబు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం. దుర్గగుడికి విచ్చేసిన రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత. ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు. సరస్వతీదేవి అలంకరణలో ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకున్న మంత్రి అనిత. నగరంలో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన టీడీపీ నేతలు. లోకేష్ కు శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేసిన వైనం. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ ఆలయంలో శ్రీ పంచమి వేడుకలు. దుర్గ ఆలయాన్ని సందర్శించిన 25,000 మంది విద్యార్థులు. సరస్వతీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకున్న విద్యార్థులు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 233, 234వ ఎస్ఎల్బీసీ సమావేశం శుక్రవారం జరిగింది. ఏపీ సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో అధికారులకు సీఎం చంద్రబాబు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 233, 234వ ఎస్ఎల్బీసీ సమావేశం శుక్రవారం జరిగింది. ఏపీ సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో అధికారులకు సీఎం చంద్రబాబు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. వివిధ రంగాలకు ఇచ్చే రుణాలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ ఒక్కరూ ప్రైవేటు వ్యక్తుల వద్ద రుణాలు తీసుకునే పరిస్థితి ఉండకూడదని తెలిపారు. వ్యవసాయంతో సహా ఏ అవసరం వచ్చినా బ్యాంకుల వద్దకు వెళ్లి రుణాలు తీసుకునే పరిస్థితి రావాలని, బ్యాంకర్లు ఆ దిశగా పనిచేయాలని మార్గనిర్దేశం చేశారు. రెన్యూవబుల్ ఎనర్జీ రంగానికి బ్యాంకర్లు విరివిగా రుణాలు ఇవ్వాలని సూచించారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో కొలువై ఉన్న కనకదుర్గమ్మ వారిని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఈ రోజు దర్శించుకున్నారు. సరస్వతీదేవి అలంకరణలో ఉన్న కనకదుర్గమ్మ దర్శనానికి విచ్చేసిన మంత్రి అనితకు దుర్గగుడి చైర్మన్ బొర్రా గాంధీ, ఈవో సీనా నాయకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేశారు. మంత్రి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఈవో చైర్మన్లు అమ్మవారి చిత్రపటం ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, వైదిక కమిటీ సభ్యులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు ఉన్నారు. ముఖ్యంగా నారా లోకేష్ గారి బర్త్డే ఒకవైపు ఇదే రోజు వసంత పంచమి రావడం నిజంగా యాదృశ్చికమో అదృష్టమో. ఈరోజు చాలామంది పిల్లలు ఇక్కడికి వచ్చి దర్శనాలు చేసుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడమే కాకుండా ఈ సరస్వతీదేవి అలంకరణలో అమ్మవారు చిన్నపిల్లలకి అందరికీ కూడా ఆశీర్వాదాలు ఇవ్వటం ఈరోజు మనం చూసాం. ఈరోజు చాలా మంచి రోజు. చాలామంది ఈరోజు దుర్గమ్మని అమ్మవారి సరస్వతి అమ్మవారి అవతారంలో దర్శనం చేసుకోవడం అనేది నిజంగా ఒక పూర్వజన్మ సుకృతం కింద భావించాలి. ఈరోజు సుమారుగా ఆలయంలో చేసిన ఏర్పాట్లన్నీ కూడా చూస్తే నిజంగా చాలా ముచ్చటనిపించింది. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా సుమారుగా 2,000 మంది చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం జరిగింది. సరస్వతి అమ్మవారి అవతారంలో 5వ ఫ్లోర్లో ఒకటి పెట్టి ఆ ఎదురుగా తల్లిదండ్రులు వాళ్ళ ఒళ్ళోనే కూర్చోబెట్టుకొని అందరికీ కూడా అక్షరాభ్యాసాలు చేసే కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఈవో గారు, చైర్మన్ గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని దీన్ని పెట్టడం అనేది నిజంగా చాలా శుభపరిణామం కింద భావించాలి. అదేవిధంగా ఈరోజు చాలామంది స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని రాబోయే ఎగ్జామ్స్లో వాళ్ళు మంచి పర్సెంటేజ్తో ఉత్తీర్ణత కావాలి. ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా గురునానక్ కాలనీలోని ఎంపీ కేశినేని చిన్ని కార్యాలయంలో లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, సీనియర్ టీడీపీ నేత నాగుల్ మీరాలు పాల్గొని లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేశారు. అనంతరం దుప్పట్లు పంపిణీ చేశారు. లోకేష్ జన్మదినాన్ని గురించి కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న టీడీపీ మద్దతుదారులు వేల సంఖ్యలో ఎక్స్ లో పోస్టులు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారని ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. నాయకుడు గౌరవ నారా లోకేష్ గారి జన్మదినం వాళ్ళ ఘనంగా ఎన్టీఆర్ జిల్లా మొత్తం కార్యక్రమాలు జరుపుకున్నాం. దానిలో భాగంగా ఇవాళ ఇక్కడ కూడా నారా లోకేష్ గారి జన్మదినం కార్యకర్తలు, నాయకులు అందరం కలిసికట్టుగా ఎన్టీఆర్ జిల్లాలో ఇక్కడ జరుపుకుంటున్నాం. మనం గుర్తుంచుకోవాల్సిన వ్యక్తి ఆయన. నిజంగా నాకైతే అత్యంత ఆప్తుడైన నారా లోకేష్ గారు ఎక్కడైనా చూస్తే ఒక ముఖ్యమంత్రి కొడుకు కింద, ఒక ముఖ్యమంత్రి మనవడి కింద ఏ రోజు కూడా ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తి గౌరవ మంత్రి నారా లోకేష్ గారు. అటువంటి వ్యక్తి మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలి. అంతేకాకుండా తండ్రికి తగ్గ తనయుడుగా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే కాకుండా ఏ శాఖ తీసుకున్న ఒక ఛాలెంజ్గా తీసుకుని చేసుకునే వ్యక్తి. వాళ్ళ విద్యా రంగంలో
ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా తయారయ్యే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎక్కడో గవర్నమెంట్ స్కూల్లో ఉండే పేరెంట్ టీచర్స్ మీటింగ్ కానీ అన్నిటి నుంచి కూడా అటువంటి వ్యక్తి మనం చక్కటి భవిష్యత్తు ఉండాలి. తప్పకుండా త్వరలో మరిన్ని పదవులు వచ్చి అందరికీ కూడా అందుబాటులో ఉండే నాయకుడు. అటువంటి వ్యక్తి జీవితం మరిన్ని పదవులు వచ్చే విధంగా అందరం కూడా ఆశిస్తున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారి జన్మదినోత్సవాన్ని సేవా కార్యక్రమాలుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే విజయవాడ ఎన్టీఆర్ డిస్టిక్లో అన్ని కాన్స్టిట్యున్సీల్లో కూడా పేదలకి అన్నదానాలు కానీ వస్త్రదానాలు అలాగే సహాయ కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు చేయడం, బ్లడ్ క్యాంపులు చేయడం జరిగింది. పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారి ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో కూడా జన్మదినోత్సవాన్ని ఆదర్శవంతంగా యువతకి ఒక నిజాయితీ గల పరిపాలన, సమర్థవంతమైన పరిపాలన, యువత భవిష్యత్తు కోసం అహర్నిశలు కష్టపడుతున్నటువంటి వ్యక్తిగా నారా లోకేష్ గారి పుట్టినరోజు కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు ఆయన జన్మదినోత్సవం అయినా ఆయన ఈరోజు కూడా దావోస్లో ఉండి రాష్ట్రానికి పెట్టుబడులు తేవాలని. ఇంద్రకీలాద్రి దుర్గ ఆలయంలో శ్రీ పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ పంచమి పండుగ సందర్భంగా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న ప్రసిద్ధ దుర్గ ఆలయాన్ని దాదాపు 25,000 మంది విద్యార్థులు సందర్శించారు. విద్యార్థులు ఈ శుభప్రదమైన రోజున అమ్మవారి ఆశీస్సుల కోసం తెల్లవారుజామున 4 గంటల నుంచి రావటం ప్రారంభించారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. చైర్మన్ బొర్ర రాధాకృష్ణ గాంధీ, ఈవో వికే సీనా నాయక్, ప్రత్యేక గ్రేడ్ కలెక్టర్, ప్రధాన అర్చకులు దుర్గా ప్రసాద్ మరియు ఆలయ స్థానాచార్యులు శివప్రసాదులతో కలిసి అమ్మవారికి పెన్నులు, పుష్పాలను సమర్పించారు. ఐటీ విద్యా రంగాల్లో సంస్కరణలకు నాంది పలికిన యువ మంత్రి లోకేష్ అని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు కొనియాడారు. నారా లోకేష్ పుట్టినరోజున విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. శుక్రవారం సింగ్నగర్లోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు ఆధ్వర్యంలో రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. కేక్ కట్ చేసి మహిళలకు చీరలు పంపిణీ చేశారు. చిరు వ్యాపారులు స్వయం ఉపాధి సాధించాలనే లక్ష్యంతో P4 పథకంలో భాగంగా సొంత నిధులతో 3 తోపుడు బండ్లు, 1 ఇస్త్రీ బండి, 1 టిఫిన్ బండిని లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమ్మ మాట్లాడుతూ యువత భవిష్యత్తు, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా అహర్నిశలు కృషి చేస్తున్న నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలియజేశారు. నేడు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో కూడా పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి యువ నాయకుడు నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో పేదలకి వస్త్రాలు పంపిణీ చేశాం. అలాగే చిరు వ్యాపారులకి తోపుడు బళ్ళు ఇచ్చాం. అట్లాగే రజక సోదరులకి ఇస్త్రీ బండి ఇచ్చాం. ఆయన పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేయటమే లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నాం. ఈ రోజున మా పార్టీ నాయకులు, మైనార్టీ నాయకురాలు చెల్లెలు గౌసియా కానీ, 64వ డివిజన్ అధ్యక్షుడు రవికుమారు, అట్లాగే మా తెలుగు యువత అధ్యక్షుడు జైపాలు, అట్లాగే SSL అధ్యక్షుడు రాజేషు,
ఉదయశ్రీ, పైడిసీను, నవనీతం సాంబశివరావు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కేక్ కటింగ్లు కార్యక్రమాలు కూడా పెట్టారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా అందరికీ స్వీట్లు, పళ్ళు కూడా పంపిణీ చేశాం. చాలా సంతోషం. ఆయన నారా లోకేష్ గారు యువ నాయకుడిగా ఆయన ఆ భగవంతుని ఆశీస్సులతో నిండు నూరేళ్లు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సవరణ బిల్లును తిరస్కరించాలని, విద్యుత్ రంగాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పకుండా ప్రభుత్వమే నిర్వహించాలని, విద్యుత్ భారాలు తగ్గించాలని, ట్రూ ఆఫ్ ఛార్జీలు రద్దు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, ట్రూ ఆఫ్ ఛార్జీలు రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లు తిరస్కరించాలని సిపిఎం ఆధ్వర్యంలో విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ వారికి వినతి పత్రం అందించిన అనంతరం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ విచారణ సమావేశం వద్ద సిపిఎం నిరసన వ్యక్తం చేశారు. విద్యుత్ ధరలు తగ్గించినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేయడం ప్రజలను మభ్యపరచడమే అవుతుందని, ప్రభుత్వ లెక్కలు పూర్తిగా అవాస్తవమైనవని మండిపడ్డారు. గృహ వినియోగదారులకి ₹1.90 నుంచి ₹5.19 పెంచి ఇప్పుడు 23 పైసలు తగ్గించామని చెప్పడం దుర్మార్గంగా ఉందని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాల కాలంలో 40 పైసల చొప్పున పెంచుకోవడానికి కంపెనీలకు వరాలు ఇచ్చి 7,500 కోట్లు ప్రజల నుంచి వసూలు చేశారు అని ఆరోపించారు. గతంలో వసూలు చేసిన 15,000 కోట్ల రూపాయల భారం సంగతి ఏంటని, ముందస్తుగా వసూలు చేసిన 7,500 కోట్ల రూపాయల భారం సంగతి ఏమిటి, అది కాకుండా ట్రూ ఆఫ్ ఛార్జీలు, స్మార్ట్ మీటర్ల సంగతి ఏంటి, వీటికి ప్రభుత్వమే సమాధానం చెప్పాలని కోరారు. ఉండగా ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత మరొక మాట, అది ఈ రోజున ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి తీరు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ గతంలో 2003లో వచ్చినటువంటి విద్యుత్ బిల్లు ఏదైతే ఉందో ఆ బిల్లుకి సవరణ తీసుకొచ్చేయడం ద్వారా రాబోయేటటువంటి కాలంలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ రంగమే కాదు, దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేసేటటువంటి దానికోసం సవరణ బిల్లు తీసుకురాబోతా ఉన్నది. దాన్ని ప్రజలందరూ కూడా, ప్రతిపక్షాలందరూ కూడా నిరసించాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు ఈ రోజు ఉన్నటువంటి విద్యుత్ రంగాన్ని ప్రైవేటు వ్యక్తులకి ఇచ్చి అదానికి, అంబానీకి కారు చౌకగా కట్టబెట్టేటటువంటి విధానాన్ని కూడా ఈ రోజున ప్రజలందరూ కూడా నిరసించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. గత అసెంబ్లీ ఎన్నికల ముందు నాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం వారు ఏం చెప్పారు, నారా లోకేష్ స్మార్ట్ మీటర్లు బిగిస్తే స్మార్ట్ మీటర్లు పగలగొట్టమని చెప్పి, అలాగే చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు, తమ్ముళ్ళలో మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచకపోగా ఉన్నటువంటి విద్యుత్ ఛార్జీల్ని తగ్గిస్తామని చెప్పారు. మరి ఎవరు అడ్డం వచ్చారు? మీరు అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతా ఉన్నదే. విద్యుత్ ఛార్జీలు పెంచేటటువంటి దానికి మీరు పూనుకుంటున్నటువంటి విధానం ఎన్నికల ముందు చెప్పింది ఈరోజు జరుగుతున్న దానికి భిన్నంగా ఉన్నదే. అలాగే రక్తదానంతో అపాయంలో ఉన్న వారి ప్రాణాలు రక్షించడంతో పాటు రక్తదానం చేసిన వారికి కూడా ఆరోగ్య వృద్ధి కలుగుతుందని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి, ఏపీ మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవ వేడుకలు మైలవరం పట్టణంలో మైలవరంలోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు లంక లితీష్ ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరం నిర్వహించారు. యువకులు అధిక సంఖ్యలో రక్తదానం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. మహాదేవ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జల్లికృష్ణను పరామర్శించారు. ఎన్టీఆర్ సర్కిల్ వద్ద నిర్వహించిన ఈ వేడుకలలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పాల్గొని కేకును కట్ చేశారు. నారా లోకేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. అలాగే మైలవరం నియోజకవర్గంలో కూడా ఒక ప్రభంజనం లాగా యోగాళం పాదయాత్రతో ముందుకు వచ్చి తెలుగుదేశం పార్టీలో 3వ తరం తాత, తండ్రి నుంచి వాళ్ళందరి నుంచి నేర్చుకున్న అనుభవ పాఠాల ద్వారా ఈరోజు ఒక విద్యా వ్యవస్థలో నూతన విప్లవాలకి ఎంతో నాంది పలుకుతూ, అట్లాగే ఆంధ్ర రాష్ట్రానికి అత్యధికంగా పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని త్వరితగతిన అభివృద్ధి చేస్తా, అట్లాగే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా ఎన్నో పేరు మార్పులకి శ్రీకారం చుట్టిన లోకేష్ బాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ భగవంతుడి ఆశీస్సులతో నిండా నూరేళ్లు ఆయుష్తో ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో తన కీలక భాగస్వామి అయ్యి రాబోయే రోజుల్లో దక్షిణ భారతదేశంలోనే ఒక ప్రముఖ నాయకుడిగా ఖచ్చితంగా వెలుగొందిపోతా ఉన్నారని చెప్పి ఆశిస్తాను.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కారం చేయాలని ఆదేశాలు జారీ చేశారని సెకండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి ఏ సత్యానంద్ తెలిపారు. ఇరువురు కక్షదారులు మధ్యవర్తిత్వం నిర్వహించి ఇరువురు అంగీకారంతోనే 1 ఓలో 3,000కు పైగా కేసులు పరిష్కారం చేయడం జరిగిందని, నేడు 2.0లో అధికంగా కేసులు పరిష్కారం చేయడానికి న్యాయవాదులకు శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగిందని చెప్పారు. విజయవాడ కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సెకండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి ఏ సత్యానందం మాట్లాడుతూ ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో ఇప్పటి వరకు వందలాది మంది న్యాయవాదులకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. కొన్ని దశాబ్దాల నుంచి పెండింగ్ లో ఉన్న కేసులను పరిష్కారం చేసేందుకు ఇరువురు కక్షదారుల మధ్యవర్తిని నియమించి త్వరితగతిన కేసులను పరిష్కరించేందుకు శిక్షణ తరగతులు ఎంతగానో దోహదపడతాయని చెప్పారు. ఆ న్యాయ సేవా సంస్థల ద్వారా మీడియేషన్ అనేది ప్రోగ్రామ్ అందరికీ మీడియేటర్స్ని తయారు చేస్తున్నారు. అడ్వకేట్స్, సోషల్ వర్కర్స్, జ్యుడిషియల్ ఆఫీసర్స్ అందరికీ సీనియర్ ట్రైనర్స్తో ట్రైనింగ్ ఇప్పించడం కోసమని ఏర్పాట్లు చేశారు. ఆల్రెడీ ఇలాంటి కార్యక్రమాలు ఒక 6 అయ్యాయి, ఇది 7వది. ఈ సందర్భంగా 40 అవర్స్ ప్రతి ట్రైనీకి మినిమం 40 అవర్స్ ట్రైనింగ్, మీడియేషన్ మీద ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళని కోర్ట్ అనెక్స్డ్ మీడియేటర్స్గా రికగ్నైజ్ చేస్తూ వాళ్ళ ద్వారా వివాదాలన్నీ మీడియేషన్ సెంటర్కి పంపితే వాళ్ళంతా ఇరు పార్టీలని కూర్చోబెట్టి వాళ్ళ తాలూకా సమస్యలు ముందు వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉంటుంది, ఎందుకు వాళ్ళకి వివాదం వచ్చింది అని పూర్వాపరాలు పరిశీలించి వాళ్ళతో మాట్లాడి వాళ్ళనే, ఇందులో ఇంటర్ఫీరెన్స్ మీడియేటర్ తాలూకా ఇంటర్ఫీరెన్స్ ఉండదు, వాళ్ళని డైరెక్ట్ చేస్తారు, ఫెసిలిటేట్ చేస్తారు. వాళ్ళ తాలూకా సమస్యని అందులో ఉన్న మెరిట్స్ డిమెరిట్స్ వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి వాళ్ళనే ఒక పరిష్కారం వాళ్ళే చూసుకుంటారు. ఆ పరిష్కారంకి ఒక అగ్రిమెంట్ ద్వారా రాసుకొని కోర్టుకు పంపితే దాన్ని బేస్ చేసుకొని మళ్ళా వాళ్ళ దగ్గర అడిగి ఇలా ఈ పరిష్కారం మీకు ఇష్టమేనా లేదా అని అప్పుడు ఆ పరిష్కారాన్ని రికార్డ్ చేస్తుంటారు. ఆ తర్వాత దానికి ఇక ఏ అపీల్ అది ఉండదు. కనుక ఈ అవకాశాన్ని అందరికీ కల్పించాలి. ఇది ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ సిస్టంలో మనకి సిపిసిలో కూడా ఈ సెక్షన్ 89 ద్వారా పెట్టారు. అందులో ఇది ఒక పద్ధతి. మన సివిల్ దావాలు కానీ కొన్ని ఈ మ్యాట్రిమోని వివాహ సంబంధ విషయాలు అవి ఏవైనా తగులు ఉంటే భార్యాభర్తల మధ్య, ఫ్యామిలీ మెంబర్స్ మధ్య, పక్క మన నైబర్స్ తో ఉంటాయి. అలా ఫిబ్రవరి 9న జరగనున్న ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ ఎన్నికల్లో డాక్టర్స్ డెమోక్రటిక్ ప్యానెల్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఐఎంఏ ఏపీ స్టేట్ ఫైనాన్స్ సెక్రటరీ డాక్టర్ తుమ్మల కార్తీక్, ఐఎంఏ మాజీ ప్రెసిడెంట్ డాక్టర్ నందకిషోర్లు విజ్ఞప్తి చేశారు. ప్యానెల్ సభ్యులందరూ నామినేషన్ వేస్తున్నట్లు స్పష్టం చేశారు. డాక్టర్స్ డిమాండ్స్, సమస్యల్ని పరిష్కారం చేయడానికి కృషి చేస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ ఎలక్షన్ సందర్భంగా డాక్టర్స్ డెమోక్రటిక్ ప్యానెల్ సభ్యులు ఆధ్వర్యంలో విజయవాడ నగరంలోని ప్రముఖ హోటల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఐఎంఏ ఏపీ స్టేట్ ఫైనాన్స్ సెక్రటరీ డాక్టర్ తుమ్మల కార్తీక్, ఐఎంఏ మాజీ ప్రెసిడెంట్ డాక్టర్ నందకిషోర్ మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా ఆన్లైన్ పద్ధతిలో ఈ ఎన్నికలు జరగబోతున్నాయని తెలిపారు. డాక్టర్స్ అంతా కలిసి ఒక ప్యానెల్ గా ఏర్పడి ఈ రోజు తాడేపల్లి ఆఫీసులో నామినేషన్స్ వేయబోతున్నట్లు తెలియజేశారు. ఈ ఎన్నికలు ఫిబ్రవరి 9వ తారీఖున ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్ పద్ధతిలో జరుగుతాయని, గతంలో డాక్టర్స్ ఎదుర్కొంటున్న సమస్యలపై పనిచేస్తామని, తమ ప్యానెల్ ను గెలిపిస్తే ఇంకా ఎన్నో సేవలు చేస్తామని, డాక్టర్ సమస్యల పరిష్కారానికి పనిచేస్తామని తెలిపారు. నేను డాక్టర్ నందకిషోర్, ఐఎంఏ స్టేట్ ప్రెసిడెంట్ ని. సో ఇవాళ మనకి ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ ఎలక్షన్స్ ఫిబ్రవరి 9వ తారీఖున జరగబోతున్నాయి. సో ఇది మొట్టమొదటిసారిగా మన రాష్ట్ర విభజన జరిగినాక మొట్టమొదటిసారిగా ఆన్లైన్ పద్ధతి ద్వారా ఎలక్షన్స్ మెడికల్ కౌన్సిల్ ద్వారా నిర్వహించబడుతున్నాయి. అలానే చూస్తే ప్రతి డాక్టరు మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకొని 5 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేసుకొని ప్రాక్టీస్ చేయడానికి అర్హులవుతారు. దీనిలో ఎవరైతే ఎంబీబీఎస్ ఇవన్నీ చేసిన డాక్టర్స్ మాత్రమే ఏపీఎంసీలో మెంబర్స్గా ఉంటారు. సో
సో ఈ ఏపీఎంసీ అనేది మొట్టమొదటిసారిగా ఆన్లైన్ పద్ధతిలో జరుగుతుంది. ప్రజెంట్ అయితే నామినేటెడ్ బాడీ అలానే ఎక్సెప్షియో మెంబర్స్తో నిర్వహించబడుతుంది. సో మొట్టమొదటిసారిగా ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఎందుకంటే ఆన్లైన్ పద్ధతిలో పారదర్శకంగా డెమోక్రసీని, ప్రజాస్వామ్యాన్ని పరివర్తించే విధంగా ఎలక్షన్స్ నిర్వహించడానికి వారు ముందుకొచ్చారు. ఇక్కడ ఉన్న మిత్రులందరం ఏంటంటే వివిధ అసోసియేషన్ల ద్వారా ప్రెసిడెంట్లు గాను, పాస్ట్ ప్రెసిడెంట్లు గాను వివిధ హోదాల్లో పనిచేసి అందరం కలిసి ఒక డాక్టర్స్ డెమోక్రటిక్ ప్యానెల్ అనేది ఫామ్ చేయటం జరిగింది. సో దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే అందరం కలిసి ఈ ఎలక్షన్స్లో దాకా బస్సులు వేసుకెళ్ళి వీధి పోరాటాలు చేసి గవర్నమెంట్ మీద భయంకరమైన ప్రెజర్ తెచ్చి, అప్పుడు మాకు హాస్టల్లో ఫెసిలిటీస్ లేకపోయినా, ఫుడ్ బాగాలేకపోయినా, టైంకి స్టైపెండ్ ఇవ్వకపోయినా ఉద్యమమే. అలాంటి ఉద్యమాలు నడిపిన చరిత్ర మందరికీ ఉంది. కాబట్టి స్ట్రాంగ్ అప్పీల్ ఏంటంటే ఏపీ జోడా, జీడీఏ, ఐఎంఏ కాకుండా సీనియర్ లీడర్స్ అందరూ ముందుకు వచ్చాం. జూనియర్ లీడర్స్గా మేము కూడా పోరాటాలు చేశాం కాబట్టి మీకేం కావాలో మాకు తెలుసు. దీంట్లో జూనియర్స్, సీనియర్స్ కాదు. ముఖ్యంగా ప్రభుత్వ వైద్యుల పరంగా చెప్పాలంటే మ్యాక్సిమం పిహెచ్సిలో పనిచేసిన డాక్టర్స్కి కానీ, ఏపీయూపీలో పనిచేసే డాక్టర్స్కి కానీ క్రెడిట్ పాయింట్స్ అన్నది మేజర్ ఇష్యూగా ఉంది. దాన్ని అడ్రస్ చేయడం కోసం అని చెప్పేసి మా బృందం నుంచి డిజిటలైజ్డ్ సిఎంఈస్ ప్రతి గ్రామానికి, మండలానికి వెళ్ళేలా చర్యలు ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పి బల్లగుద్ది ఒకే వాయిస్తో మేమందరం కూడా ప్రకటన చేస్తున్నటువంటి అవగాహన ఉన్నటువంటి మరి సభ్యులు మా డాక్టర్స్ డెమోక్రటిక్ ప్యానెల్ నుంచి పోటీ చేస్తున్నారు. ఖచ్చితంగా మరి అన్ని రకాల సమస్యలపైన కూడా మేము డాక్టర్లకు మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి దయచేసి అందరూ కూడా డాక్టర్స్ డెమోక్రటిక్ ప్యానెల్ యొక్క సభ్యులు మా అందరికీ కూడా ఈ ప్యానెల్కు ఓటు వేసి గెలిపించాలని అందరినీ కూడా మీ ద్వారా మరి డాక్టర్లందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అదే టైంలో నేను అప్నా రాష్ట్ర అధ్యక్షునిగా ఇక్కడ ఉండే డాక్టర్లందరికీ కూడా, రాష్ట్రంలో డాక్టర్లు తెలుసు, రాష్ట్రంలో ఎక్కడ ఏ నర్సింగ్ హోమ్ పైన దాడి జరిగినా కూడా వెంటనే బ్యాగ్ సర్దుకొని అక్కడికి వెళ్ళి 1-2 రోజులు అక్కడ ఉండి మరి ఆ డాక్టర్ల సమస్యలు సాల్వ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ విషయంలో మరి వాళ్ళ అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలపైన వాళ్ళకి తరపున నిలబడడం, భవిష్యత్తులో కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్కు మధ్య ఒక సమన్వయం తీసుకొచ్చి ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ యొక్క సమస్యను సంపూర్ణంగా శాశ్వతంగా పరిష్కారానికి కూడా మేము కృషి చేస్తాం. ఇదే కాదు, ప్రతి డాక్టర్లకు సంబంధించినటువంటి ప్రతి విషయంలో అవగాహన ఉంది, ఆ పోరాటం చేయగలిగేటటువంటి శక్తి ఉంది. గతంలో పోరాటాలు చేసినటువంటి చరిత్ర కూడా ఈ ప్యానెల్ సభ్యులందరికీ ఉంది. కాబట్టి దయచేసి డాక్టర్ల యొక్క శ్రేయస్సు కోసం ఇంకా మరింత మేము ఈ వైద్య ప్రపంచ ఢిల్లీలో జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఏఐటీయూసీ అనుబంధ వీధి విక్రయదారుల ఫెడరేషన్ నుంచి 2 ప్రతినిధుల్ని కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించడంపై నగర కార్యదర్శి మూలి సాంబశివరావు హర్షం వ్యక్తం చేశారు. అఖిల కృష్ణ వంటి నాయకుల్ని ప్రభుత్వం గుర్తించి ఢిల్లీ వేడుకలకు ఆహ్వానించడం గర్వకారణమని పేర్కొన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో జనవరి 26న నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు విజయవాడ నగరానికి చెందిన వీధి విక్రయదారుల ప్రతినిధులు ఎంపికయ్యారు. ఏఐటీయూసీ అనుబంధ ఆంధ్రప్రదేశ్ వీధి విక్రయదారుల ఫెడరేషన్ నుంచి 2 ప్రతినిధుల్ని కేంద్ర ప్రభుత్వం ఈ వేడుకలకు ఆహ్వానించింది. నగరంలోని వెండింగ్ కమిటీలో సభ్యులుగా ఉన్న 7 ఏఐటీయూసీ ప్రతినిధుల్లో 2 ఈ గౌరవానికి ఎంపిక చేశారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో పీఎం స్వనిధి పథకం అమల్లోనూ వీధి వ్యాపారుల హక్కుల సాధనలో వీరు చేసిన కృషిని గుర్తించి కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నగర కార్యదర్శి మూలి సాంబశివరావు మాట్లాడుతూ వీధి విక్రయదారుల సమస్యల పరిష్కారం కోసం వారికి రావాల్సిన రాయితీలు, లోన్లు అందేలాగా తమ సంస్థ నిరంతరం పోరాడుతుందని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం తమ సేవలను గుర్తించి ప్రోత్సహిస్తున్నందుకు వీధి విక్రయదారుల సంఘం ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు. జోనల్ విధానం ద్వారా వీధి వ్యాపారాన్ని క్రమబద్ధీకరించడంలోనూ, కార్పొరేషన్ సహకారంతో వ్యాపారులకి మెరుగైన వసతులు కల్పించడంలోనూ తాము ముందుంటామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పాలక సంస్థలో వెండింగ్ కమిటీ సభ్యులుగా ఉన్న మా ఏఐటీసీ అనుబంధ సంఘం నుండి 7 వెండింగ్ కమిటీ సభ్యులు ఉన్నారు. ఈ వెండింగ్ కమిటీ ఏర్పడిన ఈ సంవత్సరం కాలంలో
విజయవాడ నగరంలో పిఎం సేవానిధి కార్యక్రమాన్ని ఇంప్లిమెంటేషన్ చేయటం ద్వారాగా ఇక్కడ వీధి విక్రయదారులకి వారికి కావలసిన హక్కులు, రావాల్సిన రాయితీలు, లోన్లు అలాంటివన్నీ కూడా ఇప్పించడంలో మా స్ట్రీట్ వెండర్స్ కమిటీ సభ్యులు, వెండింగ్ కమిటీ సభ్యులు పనిచేసిన పని విధానానికి గుర్తించి నెప్మా డిపార్ట్మెంట్ నుండి మా వీధి విక్రయదారుల ఏఐటీసీ అనుబంధ సంఘం నుండి రాష్ట్రం నుండి ఇద్దరిని సెలెక్ట్ చేయటం అనేది జరిగింది. ఆ ఇద్దరు కూడా మన రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న ఢిల్లీ ప్రోగ్రాంకి ప్రభుత్వం వారు సెలెక్ట్ చేశారు. వారు ఇక్కడి నుంచి ఎక్కల కృష్ణ అండి, వీధి విక్రయదారుల కార్మిక పరిరక్షణ నుంచి విజయవాడ నగర సభ నుంచి మాట్లాడుతున్నాం. ఏఐటీసీ అనుబంధం సంస్థగా వర్క్ చేస్తూ అలాగే టౌన్ వెండింగ్ కమిటీలో మెంబర్గా పనిచేస్తూ అలాగే ఇప్పుడు మనకు రావాల్సిన వీధి విక్రయదారులకి ఏ సౌకర్యాలు ఉండాలో దాంట్లో భాగంగా నేను ఒకరిని. దానికి కార్యక్రమాలు పిఎం సేవనిధిగా మనకి ఆపర్చునిటీ ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. దాంట్లో బాగా పనిచేసి దాంతోపాటు స్ట్రీట్ వెండర్ అంటే చిరు వ్యాపారస్తులకు ఏదైతే హక్కులు ఉన్నాయో దాని మీద పోరాటానికి చేస్తూ జోన్ల విధానంగా మన కార్పొరేషన్ వాళ్ళు ప్రకటిస్తే దానికి కట్టుబడి దాన్ని జోన్ల విధానంగా క్రమపద్ధతిలో పాల్గొంటూ అలాగే వాడు ఇచ్చే లోన్లకు కానీ సదుపాయాలకు కానీ మేము తోడ్పడుతూ ఈ కార్యక్రమాలు చేపడుతున్న కార్యక్రమంలో మన పైనుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన రాష్ట్రపతి గారి పిలుపు ఆహ్వానం రావడం నాకు గర్వనీయంగా ఉంది. అలాగే వారికి కూడా నా తరపు నుంచి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఇలాంటి అవకాశాలు గుర్తించి మమ్మల్ని కూడా ఎంకరేజ్మెంట్ చేస్తున్నందుకు ప్రభుత్వానికి మరొకసారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే చేసే కార్యక్రమంలో మాకు తోడ్పడిన కేంద్ర పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్రంలో సోషలిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసిందని సోషలిస్టు పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఎస్ఎస్ శ్రీనివాసరావు వెల్లడించారు. జిల్లా మండల స్థాయిలలో పార్టీ నిర్మాణం చేయనున్నట్లు చెప్పారు. సోషలిస్టు పార్టీ ఇండియా ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సిరిగుడి లావణ్య కుమార్, సెక్రటరీ ఎస్ఎస్ శ్రీనివాసరావు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోషలిస్టు పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని తెలిపారు. అనంతరం జిల్లా మండల క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తామని అన్నారు. పార్టీలో వివిధ పదవులకు నూతనంగా నియమితుల్ని వారికి నియామక పత్రాలను అందజేశారు. సోషలిస్ట్ పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ గా జనవరి 1 అపాయింట్మెంట్ అయిందండి. ఇప్పుడు ఏంటంటే మీ స్టేట్ కమిటీ మొత్తం టోటల్ గా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కమిటీ ఇప్పుడు బాడీ ఇక్కడ సమావేశం అవుతుందండి. ఈ స్టేట్ కమిటీ అయిపోయిన వెంటనే జిల్లా కమిటీ వేస్తాం. నెక్స్ట్ జిల్లా కమిటీ మొత్తం 29 జిల్లాల్లోనే కమిటీ వేస్తున్నామండి. ఆ జిల్లా కమిటీ అయిపోయిన తదుపరి మండల కమిటీ కూడా వేస్తామండి. మండల కమిటీ కూడా కంప్లీట్ చేశాక నెక్స్ట్ గ్రామ కమిటీ వేస్తామండి. అలాగే అన్ని కమిటీలు వేసి ముందుగా తర్వాత అనేక కార్యక్రమాలు సోషలిస్ట్ పార్టీ అజెండా అనేది అనేక కార్యక్రమాలు పేదలకు మనకి సర్వ్ చేయడం, వాళ్ళకి మంచిగా చూడడము, తర్వాత వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ చూడడము, వాళ్ళతో పాటు మేము పోరాడడం అట్లా చేస్తామండి. సో ఇది ఫస్ట్ స్టార్టింగ్ మీటింగ్ కాబట్టి అంతగా మనకి స్టార్టింగ్ కాబట్టి అంతగా చేయలేకపోతున్నాం కాబట్టి నెక్స్ట్ మీటింగ్ నుంచి రెగ్యులర్గా అవుతుంది. శ్రీనివాసరావు అనేసి సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నాం అండి. పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్రంలో ప్రతి మారుమూల ప్రాంతం నుండి ప్రజల్లో ఉత్తేజించాలి. అసలు ఏంటి ఇక్కడ జరుగుతున్న రాజకీయమా లేకపోతే ప్రజా వ్యవస్థ పైన ప్రజలకి అనుకూలమైన పద్ధతిలో ప్రతి పథకాలు అంటే ప్రజలకి బిలో బీపీఎల్ వారికి కానీ రైతులకు కానీ ప్రతి ఒక్కరికి కార్మికుల సమస్యలు అయితేమి తర్వాతను ఉన్న ప్రాజెక్టుల విషయం అయితేనే ప్రతి సమస్యలపైన స్పందిస్తూ ప్రభుత్వం దృష్టిని తీసుకురావడం జరుగుతుంది. ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు అన్యాయాలను అరికట్టడానికి సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఇప్పుడు కాదు గతం నుండి ఉంది. ఇంతవరకును మా వెనుకబడిన పార్టీని రాష్ట్రంలో ముందు తరంలో ఉన్న అంటే ముందు స్థాయికి నడిపించాలనే ఉద్దేశంతో పార్టీని బలోపేతం చేయాలని రాష్ట్రంలో ప్రతి మారుమూల ప్రాంతాల్లో కూడాను ప్రతి కార్యకర్తల నుండి ఉన్నత స్థానాల్లో ఉన్న వారికి కూడాను ప్రతి ఎడ్యుకేటెడ్ చేయాలి. అసలు ఏంటి సమస్యలు ఎలా జరుగుతున్నాయి,
వీటికి ఉన్న ప్రభుత్వ పథకాలు ఎలాగ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు, ఇంప్లిమెంటేషన్ చేయకపోవడానికి కారణాలు ఏంటి? ఇలా ఇప్పుడు అగ్రికల్చర్ తీసుకుందాం, రైతులు ఎంతోమంది ఆత్మహత్యలు, గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టులు లేవు, త్రాగునీరు తక్కువ, సాగునీటి ప్రాజెక్టులు లేవు. నా పేరు రఫీ అండి. నేను స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది. ఈరోజు మా స్టేట్ ప్రెసిడెంట్ గారు సిరిగుడి లావణ్య కుమార్ గారి ద్వారా నియమించడం జరిగింది అనమాట. ఈరోజు మేము ముందుకు వచ్చి ఇలా మీటింగ్ ద్వారా మేము మా వంతు కృషి చేసి రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి కానివ్వండి, పేదలకు కానివ్వండి, విద్యార్థి సంఘాలకు కానివ్వండి, నిరుద్యోగులకి మా వంతు కృషి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన 233, 234వ SLBC సమావేశం. అధికారులకు సీఎం చంద్రబాబు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం. దుర్గగుడికి విచ్చేసిన రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత. ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు. సరస్వతీదేవి అలంకరణలో ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకున్న మంత్రి అనిత. నగరంలో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన టీడీపీ నేతలు. లోకేష్ కు శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేసిన వైనం. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ ఆలయంలో శ్రీ పంచమి వేడుకలు. దుర్గ ఆలయాన్ని సందర్శించిన 25,000 మంది విద్యార్థులు. సరస్వతీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకున్న విద్యార్థులు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.